ಗೊತ್ತಿಲ್ಲ ಯಾರು ಗೊತ್ತಿಲ್ಲ என்ன சொல்ல மாட்டேன் ಗೊತ್ತಿಲ್ಲ சொல்லு ಸಬ್ಸ್ಕ್ರೈಬ್ ಇಟ್ಕೋ ಕೊನ್ನ சொல்லு ಎನ್ನ ಸಬ್ಸ್ಕ್ರೈಬ್ ಎರ್ರ ಬಟನ್ ಗೆರೆ ಮಾರ್ಚಡ ಈಗ ಗೊತ್ತಿಲ್ಲ 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 ಆಲ್ ನೋಟಿಫಿಕೇಶನ್ಸ್ ಆನ್ ಕರ್ಲ ಗೊತ್ತಿಲ್ಲ சொல்லு என்னப்பா என்ன சொல்ல என்ன தமிழ்நாடியா என்ன தமிழியா என்ன மலையாளி எல்லாரும் வணக்கம் வெல்கம் டு ఆయిల్ डालो హ్యాండ్మేడ్ జింజర్ ఆయిల్ डालो ఓకే హే గైస్ గుడ్ మార్నింగ్ ఫ్రమ్ గుడిసా సో మనం గుడిసాకి అయితే స్టార్ట్ అవుతున్నాం ఎర్లీ మార్నింగ్ 4 o'clock రికార్డ్ అవుతుందా ఎస్ రికార్డ్ సో క్యాంపింగ్ టెంట్స్ అయితే ఇక్కడనే వదిలేసి వెళ్ళిపోతున్నాం తప్పట్లేదు డేర్ చేయాలి ఎందుకంటే ఇప్పుడు మనం వెళ్ళిపోయేది చాలా వన్ ఆఫ్ మోస్ట్ డేంజరస్ ప్లేస్ గుడిసా హిల్ స్టేషన్ సో జస్ట్ మా టాప్ ర్యాక్ అండ్ ట్యాంక్ బ్యాగ్స్ ఒకటి క్యారీ చేస్తున్నాం ఓన్లీ ఏవైతే ఇంపార్టెంట్ థింగ్స్ ఉన్నాయో అండ్ మిగతావన్నీ కూడా ఇక్కడనే వదిలేసి వెళ్తున్నాం చాలా అంటే చాలా కూల్గా ఉంది వెదర్ మాత్రం విత్ ఫుల్ రైడింగ్ గేర్తో అయితే రెడీ అయిపోయినాం లెట్స్ సీ ఎంట్రన్స్ దగ్గరికి అయితే వచ్చేసినాం బైక్కి 100 అంట 450 రూపీస్ అంట ఈచ్ వన్ బైక్ 100 రూపీస్ ప్లస్ పర్ పర్సన్ 50 రూపీస్ అన్నా అమౌంట్ తీసుకురా మొత్తం మాదే మూవ్ థ్యాంక్ యూ ఓకే అన్న అన్నమాట సంగతి పర్ పర్సన్ 50 రూపీస్ ప్లస్ పర్ బైక్ 100 రూపీస్ సో మొత్తానికైతే మాకు ఒక్కొక్కరికి 150 రూపీస్ పడ్డది 450 రూపీస్ కాదు ఎంట్రన్స్ లైక్ వాళ్ళ మెయింటెనెన్స్ ఉందో ఏంటో తెలియదు అక్కడికి వెళ్తే కానీ తెలుస్తుంది ఆ ప్లేస్ని బట్టి ఇక్కడ వీళ్ళు ఛార్జ్ చేసే అమౌంట్కి అక్కడ రీజనబుల్గా మెయింటైన్ చేస్తున్నారా లేదా అనేది అండ్ ఫాగీ వెదర్లో అసలు ఏం కనబడట్లేదు 50 మీటర్స్ కంటే ముందు కంప్లీట్ బ్లైండ్ వ్యూ ఉంది చూసిండ్రా ఎట్లాంటి రోడ్స్ ఉన్నాయి మొత్తం అందుకే గుడ్సా వన్ ఆఫ్ ది టఫెస్ట్ రూట్ ఫర్ హిల్ టాప్ అని చెప్పి అంటారు ఇంకా రోడ్స్ ఈడ్స్ అంటే ఇంకేమంత డెవలప్మెంట్ అయితే ఏం లేదు ఇక్కడేంటి ట్రాఫిక్ జామా ఇటు నుండి ఎటు వెళ్ళాలి రైట్ స్ట్రైటే నానా రైటే అంట దారుణంగా ఉన్నాయిరా బాబు ఇలాంటి రోడ్స్లో రైడర్స్ చేసే చిన్న చిన్న మిస్టేక్స్ వల్లనే మనకి పెద్ద పెద్ద ప్రాబ్లమ్స్ అయితే క్రియేట్ అవుతాయి సో అందులో నెంబర్ 1 ఏంటంటే ఇలాంటి రోడ్స్లో ఉన్నప్పుడు మన వాళ్ళు ఏం చేస్తారంటే గేర్స్ డౌన్ చేసి ఆఫ్ క్లచ్ రిలీజ్ చేసి రేజ్ అనేది ఇస్తారు దానివల్ల ఏమైందంటే ఇంజన్కి ప్రెజర్ ఎక్కువైపోతుంది ప్లస్ క్లచ్ మీద కూడా చాలా ప్రెజర్ అయిపోతుంది సో అందుకే ఎక్కువగా క్లచ్ బ్రేక్ అవ్వడానికి కూడా రీజన్ అదే ఎందుకంటే ఆఫ్ క్లచ్ పట్టుకుంటే చాలా అంటే చాలా ప్రాబ్లం అవుతుంది సో ఇలాంటి ఆఫ్ రోడింగ్ చూడండి గుడ్సా ఈజ్ నాట్ ఎన్ ఈజీ గైస్ అంత ఈజీ కాదు యా సో అందరు కూడా వాళ్ళ కార్స్ బైక్స్ పెట్టేసి బై వాక్ నడుచుకుంటూ అయితే పోతున్నారు నిలబడి వెళ్ళిపోతే ఈజీగా వెళ్ళిపోతుంది గైస్ యా ఇట్స్ బెటర్ ఎందుకంటే లేచిన పడితే కొంచెం గ్రిప్ అనేది మంచి దొరుకుతుంది మనకు కాబట్టి ఈజీగా ఇట్లా వెళ్ళిపోవచ్చు ఆఫ్ క్లచ్ అయితే పెట్టి రేజ్ అయితే చేయొద్దు చాలా అంటే చాలా ప్రెజర్ పడుతుంది ఇంజన్ మీద దెబ్బ పడుతుంది దాన్ని ఏం లేదు మెయిన్ అండ్ క్లచ్ వేర్ తగ్గిపోయింది అనుకో ఇలాంటి రూట్స్లో ఏం చేస్తావు ఏం చేయలేంగా ఆఫ్ రోడ్ అయితే పీక్స్ లెవెల్స్ ఉంది మాకు ఎక్స్పీరియన్స్ ఉంది అందరు బైక్స్ కార్స్ అని ఇక్కడనే స్టాప్ బట్ మనం పైకి వెళ్ళిపోదాం మన బైక్స్ వెళ్ళిపోతే పైకి ఇలాంటి ఆఫ్ రోడ్స్ అయితే ఉంటాయి మనకి మొత్తం మీద పలావ్ అవుతుంది ఇట్స్ నాట్ ఎన్ ఈజీ జాబ్ సో ఇలా మేము నడుపుకుంటూ వెళ్ళిపోతున్నాం ముందుకు Yeah, done bro.
ఇక్కడేనా పార్కింగ్? బ్రో పెట్టేసే అన్నీ అట్లే. ఎల్లో గోబీ ఎల్లో అని డాన్స్ చేస్తావు దాని చుట్టూ వెళ్ళి గాయ్స్ సిచ్యువేషన్ ఇక్కడ చల్ల చలికి ఏం తిత్తలే, మామూలు హెల్మెట్ కూడా తీసలేదు. హానెస్ట్గా చెప్పాలంటే గైస్, హెల్మెట్ తీయడం ప్రాబ్లం కాదు, హెల్మెట్ పెట్టడానికి ప్లేస్ లేదు. అందుకే హెల్మెట్ పెట్టుకున్నా. వీడైతే టాప్ బాక్స్ లో పెట్టుకున్నా, మాక టాప్ బాక్స్ లేదు, వీడికి ఉంది. వీడి దాంట్లో అన్ని పైకి వచ్చినా మనం సన్ రైజ్ చూద్దాం. అట్లా ఉంటుంది మన మినిమం లెక్కలు. ఏ సెన్స్ లెస్ అసలు. హౌ ఏదో మన సీనియర్ ఏ చెప్తా తినాలా భయ్యా. ఒక సీనియర్, అరే సీనియర్ ముందర వ్యూ జబర్దస్త్ సీనియర్ అండి. నిజాం ఫ్రెండ్స్, పొద్దుగాల లేచి వచ్చినాం కానీ చలి మాత్రం సాగా మింగుతుంది, మామూలుగా లేదు. వెయిటింగ్ ఫర్ సన్ రైజ్ అంతే. ఒక హాఫ్ అన్ అవర్ అవుతుందో 1 hour అవుతుందో సన్ రైజ్కి తెలీదు. సో వెయిట్ చేద్దాం. వెయిట్ చేశాక సన్ రైజ్ అయ్యాక నేను నా ఫేస్ని రివ్యూ చేశాను. కొంచెం భయపడకండి, ఎందుకంటే ఎలా పడుకున్న వాళ్ళం అలా లేచి వచ్చేసాం. ఫ్రెండ్స్, మీ ముందు చిన్నగా ఒక మంట లెక్క ఉంది కదా, ఆ మంటను చూసారా? అది ప్రజెంట్ ఇక్కడ కొండ మీద ఉన్న గడ్డి అలాంటివి, వాటిని అంటి పెట్టారు ఫ్రెండ్స్ వీళ్ళంతా. అందుకే ఇక్కడికి మనకి పర్మిషన్ ఇవ్వట్లేదు నైట్ టైం స్టే చేయడానికి. పొద్దుగాల వచ్చినా అంటి పెడుతున్నారు, రాత్రి వచ్చినా అంటి పెడుతున్నారు వీళ్ళు. మంట పెట్టడం మాత్రం కామన్. ఈయన కొడుకు ఇక్కడ గుడిసె ఉంది ఫ్రెండ్స్. ఇక్కడ ఒక గుడిసె ఉంది. గుడిసె లోపల పోయి నానా మ్యూజిక్లు ఇస్తున్నారు, పిక్చర్ మ్యూజిక్లు ఇస్తున్నారు. ఇదే ఆ గుడిసె, పరమాత్ముడు, ఆ దేవుడు. என்ன சொல்ல மாட்டேன், சொல்லு సబ్స్క్రైబర్కు కొన్ని சொல்லு. என்ன సబ్స్క్రైబ్ ఎర్ర బటన్ గరే మార్చడా, ಈಗ ಗೊತ್ತಿಲ್ಲ ಗೊತ್ತಿಲ್ಲ. ఆల్ నోటిఫికేషన్స్ ఆన్ కర్ల. சொல்லு என்னப்பா, என்ன சொல்ல, என்ன தமிழ்நாடியா, என்ன தமிழியா, என்ன மலையாளி. எல்லாரும் வணக்கம். வெல்கம் டு ఆయిల్ डालो, हैंडमेड जिंजर ऑयल डालो. ओके, బండి ఎక్కుతున్నాను 100% క్లారిటీతోనే ఉన్నాను. ఓకే, కానీ ఏంటంటే ఎదురు వచ్చి వాళ్ళ భయం వేసి అవి వచ్చి నా మొహం మీద ఎక్కడ పడతాయని. ఇందాక చెప్పే ఆ కంటెంట్ అది కావాలి మాకు. ఆ కంటెంట్ అది ఎవరికి రాదు, అది దానికి పేటెంట్ తీసుకున్నాను. మనోడు చెప్తాడంట, వచ్చేసాడు. చెప్పమా. ఏం లేదు, ఆడేమన్నా అంటే బండి తీసుకొని మీదికి వచ్చినాక 2 సెకండ్లు ఏడ్చినట్టు. 2 సెకండ్లు బండి పట్టుకొని ఏడ్చినట్ట ఫ్రెండ్. ఎమోషనల్ ఫీల్ అయ్యి పట్టుకొని ఏడ్చినట్టు. అరే ఏం పట్టుకున్నారే బండి దగ్గర? ట్యాంకర్.
ఫ్రెండ్స్ మనం ట్యాంకును పట్టుకొని వెయిట్ చేశాడంట ఎందుకు వచ్చినవే పైకని. ఫ్రెండ్స్ సక్సెస్ఫుల్లీ మన గుడిసా హిల్ వ్యూ పాయింట్ అయితే అయిపోయింది. అండ్ మీకు ఇంకోటి చెప్పాలి, ఇక్కడ గురక పెట్టి కొడుతున్నాడు, ఏమన్నా నిద్ర పోతున్నాడు, పైకి వచ్చి ఒక రేంజ్లో నిద్ర పోతున్నాడు. ఈయన పడుతుందని తెలియదు కానీ అన్న మంచి నిద్రలు ఉన్నాడు. టాప్ హిల్ వ్యూ పాయింట్. సో డ్రోన్ షాట్స్లో ఎంజాయ్ చేశారనుకుంటా. సో ఇప్పుడు కిందికి వెళ్ళేటప్పుడు మనకి చినిగిపోద్ది కంప్లీట్ ఆఫ్ రోడింగ్. పైకి ఎక్కడమే ఈజీ, బట్ ఇప్పుడు కిందికి వెళ్ళేది సినిమా కనబడుతుంది. సో చూస్తున్నారా కంప్లీట్ సరౌండింగ్స్లో అయితే టూరిస్టులతో నిండిపోయింది. మొత్తం విజిటర్సే ఉన్నారు. ఒకటి మాత్రం గురక సౌండ్ ఒకటి వస్తుంది ఇందులో నుండి. బ్రోస్ వెళ్దామా? మాకైతే అంత వర్త్ అనిపించలేదు. లైక్ మేము ప్రీవియస్ చూసిన వ్యూ పాయింట్స్తో కంపేర్ చేసుకుంటే ఈ ట్రిప్ మొత్తంలో మడగడ వ్యూ పాయింట్ టాప్ 1, టాప్ 2 వచ్చేసి వనజాంగి. సో మస్ట్ అయితే విజిట్ చేయండి. సో దానికి సంబంధించిన వీడియోస్ అన్ని మన అరకు ప్లేలిస్ట్లు అయితే ఉంటాయి, వెళ్ళైతే విజిట్ చేయండి. అండ్ కొత్తగా ఎవరు వచ్చినా అనుకో సబ్స్క్రైబ్ చేసుకోరి, లైక్ చేయరి, కామెంట్ చేయరి ఎలా అనిపించిన ప్లేసెస్. అండ్ ఇన్ కేస్ మీరు ఏమైనా గుడిసాను ప్రీవియస్గా ఎవరైనా విజిట్ చేసి ఉంటే మీరు వచ్చినప్పుడు మీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉందో కింద కామెంట్ బాక్స్లో షేర్ చేసుకోండి. ఓకే, హిల్ టాప్ పైన ఉన్న చూసారా అసలు ఎంత హార్డ్గా ఉందో. కంప్లీట్లీ రాకీ ఉంది. మన వాళ్ళంతా కూడా ఈ గడ్డిని మొత్తం అంటిస్తున్నారంట నైట్ టైం స్టేయింగ్కి పెడితే, అందుకే అలో అయితే చేయట్లేదు. రే ఒక్కసారి చూడుర్రి నా బండి ఎట్లా తయారైంది, మొత్తం డస్టీ అయిపోయింది. దీనమ్మ జీవితం. చూపాలి ఎగ్జాంపుల్, ఇగో ఇది సిచ్యువేషన్. ఇంత డస్టీగా తయారైపోయింది బైక్ మొత్తం, బట్ కంప్లీట్గా డస్ట్తో నిండిపోయింది మనది. దిస్ ఈజ్ అనదర్ సైడ్ వ్యూ గుడిసా హిల్ పాయింట్ నుండి. ఫ్రెండ్స్ ఇప్పుడు ఇక మనం గుడిసా నుండి హిల్ టాప్ వ్యూ నుండి కిందకైతే వెళ్తున్నాం. పోదండి. యా కలర్ చేంజ్ అయిపోయింది బ్రో, ఏం చేస్తాం. పద ముందు వెళ్ళండి. సో మనం ముందు వెళ్తున్నప్పుడు మనకి ఇందాకనే పరిచయం అయ్యాడు. నైట్ మా క్యాంపింగ్ టెంట్ ముందే వేసుకున్నాడు, బట్ మేము మాట్లాడలే. ఇందాక పైకి వచ్చాక మాట్లాడాం. చూస్తున్నారు కదా రోడ్స్ ఎలా ఉన్నాయో. ఇలాంటి రోడ్స్లో వచ్చాం బాబాయ్ మనము. ఎర్లీ మార్నింగ్ బండి ఆయన ఏ ప్రాబ్లం ఎక్కడి వచ్చింది. పో నువ్వు ముందరికి వెళ్ళు, నేను ఇంట్లో ఉంటా, నేను టైల్ చేస్తా. పో నువ్వు లీడ్లో వెళ్ళిపో. స్కిడ్ అవుతున్నాడు అండి బైక్స్ అన్నీ. ఇట్స్ వెరీ టఫ్. ఏంటంటే బ్రోది మొత్తం లగేజ్ ఉంది, అది ఉంది కదా. మనం అంటే వితౌట్ లగేజ్ ఉంది కాబట్టి కంట్రోల్ అయిపోద్ది. మనం ఇలా నిలబడి నడిపితే ఏంటంటే బండి మొత్తం కూడా మన కంట్రోల్లో ఉంటుంది, ప్లస్ ఈజీగా హ్యాండిల్ చేయొచ్చు ఆఫ్ రోడింగ్ టైప్లో. సో కూర్చొని నడిపేదానికన్నా ఇలా నిలబడి నడిపితే మాత్రం బండి ఈజీగా కంట్రోల్ అయిపోతుంది మనకి. పుష్ప మూవీ షూటింగ్ కూడా ఇదే లొకేషన్లో తీశారు మొత్తం, అంటే మొత్తం కాదు ఒక పార్ట్. కంప్లీట్గా డస్టీ ముందు. సో మీకు వ్యూ క్లారిటీ కోసం అన్న తీడుస్తూ ఉండాలి లెన్స్ అప్పుడప్పుడు. ఇక్కడ సిచ్యువేషన్ అయితే ఇలా ఉంది. స్లోలీ బ్రదర్, స్లోలీ. ఒక్క నిమిషం ఆగు బ్రా. సో మనోడిది నాన్ ఏబిఎస్ ఉన్నందుకు సిచ్యువేషన్ అట్లా చూడండి బ్రో. కంట్రోల్ బ్రదర్, కంట్రోల్ బైక్ని కంట్రోల్ చేయాలి. దిస్ ఈస్ ద మెయిన్ బిగ్ టాస్క్. లేకుంటే మోయే
ఏమో ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వేసుకోవాల్సి వస్తుంది కొంచెం అటు ఇటు అయినా అలాగే టాస్క్. ఇది చూడండి ఎంత డౌన్ ఉంది. ఏ ఏ ఏ ఏ ఇప్పుడు కిందికి దిగేటప్పుడు మన వెనకలో ఉన్న వెహికల్స్ వల్లనే మనకు డేంజర్. ఎందుకంటే అవి కానీ స్కిడ్ అయినా అనుకో డైరెక్ట్ మీదకి వచ్చి ఎక్కుతాయి. ఇక్కడ XUV 500 అయితే మూలకెట్టేసాడు. ఓకే బ్రో, కూల్ డౌన్, జస్ట్ రిలాక్స్ అవుతూ వెహికల్ని నడపండి అంతే, ఏం లేదు అంతకు మించి. మీకు వీడియోలో చూస్తుంటే ఈజీగా ఉంది అనిపిస్తుందేమో, బట్ ఇక్కడ స్ట్రగుల్స్ మాత్రం మామూలుగా లేవు మేము బైక్స్ని కంట్రోల్ చేయడం. సో ఈ బ్రోస్ మనకి నిన్న పల్సర్ బైక్ మీద కనబడ్డారు, మనతో పాటు ట్రావెల్ చేశారు మారేడుమిల్లి నుండి ఇక్కడికి. ఓ మై గాడ్, ఇది 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 అసలైంది చూసారు కదా. యా వెళ్ళిపో బ్రో, వెళ్ళిపోను, కనబడక మళ్ళీ ఎవరికి. బ్రో నువ్వు కొత్త కార్ తీసుకొని వస్తున్నావు బ్రో, నీకు చిత్తడవుతుంది బ్రో. ఓ చిన్న ఎగ్జాంపుల్ చూపిస్తాయి రోడ్స్ ఎలా ఉన్నాయో. సో మీరు వెళ్ళండి బ్రో, నేను మిమ్మల్ని ఏం డిస్టర్బ్ చేయను. సో రైట్ సైడ్లో బోలేరో చూడురి ఎట్లా పడిపోయింది, అవుట్ ఆఫ్ కంట్రోల్ అయిపోయి. ఇది సిచ్యుయేషన్, యాక్సిడెంట్ అయింది చూడండి కంప్లీట్లీ. అట్లుంటుంది గాయస్ ఈ రోడ్. గుడిసే అనుకుంటామే కానీ గువ్వలు పగిలిపోతాయి ఒక్కొక్కరివి. సైడ్ ప్లీజ్ బ్రదర్. రగైన వాళ్ళందరూ మొహాలు కడుకుంటున్నారు ఫ్రెండ్స్. రేయ్ రారా, ఓన్లీ ఇటేనా? ఏ బ్రో సో ఫైనల్లీ చెక్ పోస్ట్ దగ్గరికి అయితే వచ్చేసినాం. సో ఇదన్నమాట సంగతి. గుడిస్తుంది. రోడ్స్ ఎలా ఉన్నాయి కింద కామెంట్ చేయండి. కేసీపీడ్ అయింది కదా రోడ్కి అయితే మొత్తం. రైడ్ అయితే క్రేజీ అనిపించింది, ఎంజాయ్ చేసినాం మేమైతే రైడ్ని. బట్ మా సుధీర్ మామనే కొంచెం ఇబ్బంది పడ్డట్టున్నాడు. పైనుండి కిందికి వచ్చినప్పుడు కొంచెం పీలీ అనుకున్నాను కదా, స్లోగా రావాల్సి వచ్చింది వాళ్ళిద్దరిని చూసుకుంటే. ఎందుకంటే వాళ్ళు స్కిడ్ అవుతున్నాయి బైక్స్, సో వాళ్ళ సేఫ్టీ కూడా చూసుకోవాలి కదా మనం. ఫైనల్లీ వి రీచ్డ్ అవర్ క్యాంపింగ్ టెంట్స్. ఓన్లీ మా 2 క్యాంపింగ్ టెంట్స్ మాత్రమే ఉన్నాయి. అందులో సామాన్ ఉందో లేదో చూడాలి ఇప్పుడు చూసి. నైస్ బ్రో. కాదు ఒక్కసారి క్యాంపింగ్ టెంట్లో సామాన్లు ఉన్నాయంటే ఓకే, లేదంటే ఏమో ఉన్నాయా బ్రో? అన్నీ ఉన్నాయి మామా, అన్నీ ఉన్నాయి. సక్సెస్ఫుల్. సో ఇదన్నమాట గుడిసా. చూసారు కదా ఫ్రెండ్స్ మన గుడిసా వ్లాగ్ అయితే. అందరికైతే నెక్స్ట్ లెవెల్ కేసీపీడీ అయింది. అండ్ ఆఫ్ రోడింగ్ అయితే ఆడుకున్నాం అనుకోండి మనమైతే. సో మీకు ఈ వ్లాగ్ నచ్చినట్టు అయితే లైక్ అండ్ కామెంట్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి. అండ్ ఎవరైనా నా అరకు ప్లేలిస్ట్ అయితే చూడండి. ఇన్ కేస్ మీరు ఏదైనా వ్లాగ్స్ మిస్ అయ్యి ఉంటే లైక్ లంబసింగి, వనజాంగి చాలా ఉన్నాయి. అండ్ అందులో ద మోస్ట్ అడ్వెంచరబుల్ తారాబు వాటర్ ఫాల్స్. సో దానికి సంబంధించిన డీటెయిల్స్ మొత్తం నేను అరకు ప్లేలిస్ట్లో అయితే పెట్టాను. సో వెళ్ళైతే ప్రతిదీ వాచ్ చేయండి. సో ఇంతటితో మా అరకు ట్రిప్ అయితే ఎండింగ్ అయితే వచ్చేసింది. సో మళ్ళీ మనం నెక్స్ట్ వ్లాగ్లో కలుద్దాం. సారీ నెక్స్ట్ వ్లాగ్ కాదు, నెక్స్ట్ ట్రిప్లోనే కలుద్దాం. అంటిల్ దెన్ బై బై, సీ యూ, సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ గుడిసా.